7ನೇ వచన. మధ్య భాగం చదువుదాం. ఇప్పుడు చదవండి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపమును మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ಆತನ ಮಗನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತವು ಸಕಲ ಪಾಪವನ್ನು ನಿವಾರಣೆ ಮಾಡಿ, ప్రతి పాపాన్ని యేసు రక్తం కడిగిందంట, సకల పాపಗಳಿಂದ ತೊಳೆದಿದ್ದಾನೆ. ఇంకో మాట చదువుదాం. 9వ వచనం ఓదాన 9ನೇ వచన. మనము పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతుల్ని పవిత్రులుగా చేశాడు. ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಂಡು ಅರಿಕೆ ಮಾಡಿದರೆ ಆತನು ನಂಬಿಗಸ್ತನು ನೀತಿಮಂತನು ಆಗಿರುವುದರಿಂದ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಕ್ಷಮಿಸಿ ಬಿಟ್ಟನು, ಸಕಲ ಅನೀತಿಯನ್ನು ಪರಿಹರಿಸಿ ನಮ್ಮನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡಿದನು. ಸಮಸ್ತ ದುರ್ನೀತಿಯನ್ನು కడిగి పవిత్రపరిచాడు, ತೊಳೆದು ಪವಿತ್ರ ప్రతి పాపాన్ని ಪ್ರತಿಯೊಂದು ಪಾಪವನ್ನು కడిగి పరిశుద్ధపరిచాడు, ತೊಳೆದು ಪರಿಶುದ್ಧಪಡಿಸಿದನು. అనేక పాపங்களையும் ಅನೇಕ ದುರ್ಮಾರ್ಗತೆಯು ಆಂಡವರ ರಕ್ತத்தினால ಕಳುವಿ ಶುದ್ಧೀಕರಿಸುತ್ತಾರೆ. ಅನೇಕ ಪಾಪಗಳಿಂದ ನಮ್ಮನ್ನ ಶುದ್ಧೀಕರಿಸಿದ್ದಾನೆ. ఈ కార్యం ఎవరు చేయలేదా? ఈ ಕಾರ್ಯವು ಯಾರು ಮಾಡಿಲ್ವಾ? లోకంలో ఇట్లాంటి ఎవరు చేయలేదా అని. ಲೋಕದಲ್ಲಿ ಯಾರು ಈ ತರ ಮಾಡಿಲ್ವಾ? అందుకే కాలేదు కాబట్టి యేసుప్రభు వచ్చాడు. ಅದಕ್ಕೆ ಆಗಿಲ್ಲ ಅಂತಾನೆ ಅದಕ್ಕಂತಾನೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಂದಿರೋದು. దేవుడు ఎట్లా ఉంటాడని చాలా మందికి తెలియదు. ದೇವ್ರು ಯಾವ ತರ ಇರ್ತಾರಂತ ತುಂಬಾ ಜನಕ್ಕೆ ಗೊತ್ತಿಲ್ಲ. ఆయనకు జ్యోతి, ಅವರೊಂದು ಜ್ಯೋತಿ, ప్రకాశించే కాంతి, ಬೆಳಗಿಸುವ ಜ್ಯೋತಿ, ప్రకాశించే కాంతి, ಪ್ರಕಾಶಿಸುವವರು, వెలుగులో ఉంటాడు ఆయన. ಬೆಳಕು ಸಂಬಂಧಿ. ఆయన వెలుగును చూస్తే అందరు కళ్ళు పోతాయి. ఆ ಬೆಳಕನ್ನು ನೋಡಿದ್ರೆ ಕಣ್ಣು ಹೋಗುತ್ತೆ. దానికి ఇంకొక పేరు ఉంది, ಅದಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಹೆಸರಿದೆ, పరిశుద్ధుడు. ಪರಿಶುದ್ಧನು, పరిశుద్ధుడు, పరిశుద్ధను, పరిశుద్ధుడు, పరిశుద్ధను. దేవుని దగ్గర సినిమా పాటలు వేసుకుని ఆడినాం అనుకోండి, ದೇವ್ರ ಹತ್ರ బాగుంటుందా చెప్పు? ದೇವ್ರ ಹತ್ರ ಪಿಕ್ಚರ್ ಆಡ್ಕೊಂಡು ಆಡಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತಾ? దేవుని దగ్గర సినిమా పాటలు డాన్స్ చేసుకుని ఆడితే బాగుంటుందా? ದೇವ್ರ ಹತ್ರ సినిమా ಹಾಡನ್ನ ಹಾಡಿ డాన్స్ ఆడితే ಚೆನ್ನಾಗಿರ್ತదా? సినిమా ಹಾಡನ್ನ ఆడి డాన్స్ ఆడిದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತಾ? కారణం ఏంటంటే దేవుడికి పరిశుద్ధత లేదు కాబట్టి వాళ్ళు ఆడతారు అంతే. దేవుని పరిశుద్ధత ಇಲ್ಲ ಅಂತ ಅವ್ರು ಆಡ್ತಾರೆ. మీరు ఆడతారా? ನೀವ್ ಆಡ್ತೀರಾ? మీరు ఆడతారా? ನೀವ್ ఆಡ್ತೀರಾ? బర్త్డే పార్టీలో గానీ, బర్త్డే పార్టీ అಲ್ಲ, మ్యారేజ్ పార్టీలో గానీ, మ్యారేజ్ పార్టీ అಲ್ಲ మీరు ఆడతారా? ನೀವ್ ఆಡ್ತೀರಾ? ఎందుకు ఆడరు? ಯಾಕೆ ಆಡಲ್ಲ? మీరు క్రైస్తవులు ఆడతారా? పాట పాడి క్రైస్తవులు ఆడతారా? చెప్పండి, ఆడతారా? ಹೇಳಿ. ఎందుకో? ఆయనలో కొంచెం కూడా చీకట్లేదు, అతನಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಕೂಡ ಕತ್ತಲಿಲ್ಲ, కొంచెం కూడా పాపం లేదు, ಸ್ವಲ್ಪ ಕೂಡ ಪಾಪವಿಲ್ಲ. అలాంటి దేవుని ఆరాధించడానికి వచ్చా మనం. ಆಗಿರುವಂತ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವುದಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ. ఆ దేవుని యేసు ప్రభు ద్వారా తెలుసుకున్నాం. ಆ ಕರ್ತನನ್ನು ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ದ್ವಾರ ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀವಿ. పాపం ఇల్లాద దేవన్, ಪಾಪ ಇಲ್ಲವಾದ ದೇವರು, ఇల్లాద దేవన్, ಇಲ್ಲದಿರೋ ದೇವರು, ఇరల్ ಕತ್ತಲೆ ಇಲ್ಲದಿರೋ ದೇವರು. அப்படிப்பட்ட தேவன் ஆராதிக்க வந்திருக்கிறோம். ಆತರ ಇರುವಂತ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವುದಕ್ಕೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಮೂಲಕ ನಾವು ತಿಳಿದಿರುக்கிறோம். ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ನಾವು ತಿಳಿದಿದ್ದೇವೆ. ఆయన యొక్క రక్తం ఎట్లాంటిదంటే, ಅವರ ಒಂದು రక్త ఏ తరదంದ್ರೆ అమూల్యమైన రక్తం, అమూల్యವಾದ రక్తವು. అంటే దానికి చాలా విలువ ఉంది, ಅದಕ್ಕೆ ತುಂಬಾ ಬೆಲೆ ಇದೆ. విలువైన రక్తం, ಬೆಲೆ ಉಳ್ಳ రక్తವು, చాలా దానికి విలువ ఉంది, ತುಂಬಾ ಅದಕ್ಕೆ ಬೆಲೆ ಇದೆ. నిర్దోషమైన రక్తం, ನಿರ್ದೋಷವಾದ రక్త, దాంట్లో ఏ మచ్చ మరక ముడత లేని రక్తం, ಅದರಲ್ಲಿ ಏನು ಒಂದು ಕಳಂಕ ಇಳ್ದಿರೋ ಅಂತ ರಕ್ತ, కలంకం లేని రక్తం, ಕಳಂಕ ಇಳಿದಿರೋ రక్త. ఈ రక్తము మనల్ని కడిగింది, ನಮ್ಮನ್ನು ತೊಳೆದಿದೆ. యేసు ప్రభు శరీరము, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶರೀರವು సిలువలో వేసి కొట్టబడిన దాన్ని బట్టి, ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಹಾಕಿ ಹೊಡೆದಿರೋದ್ರಿಂದ మన మధ్యలో ఉన్న గోడ పడగొట్టబడింది. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಇರುವಂತ ಅಡ್ಡ ಗೋಡೆಯನ್ನು ಹೊಡೆದಾಕಲಾಗಿದೆ. దీనికే మధ్యవర్తిగా యేసు వచ్చాడు. దీనికే మధ్యవర్తిగా యేసు స్వామి వచ్చాడు. ಇದಕ್ಕೆ ಮಧ್ಯಸ್ಥನಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಬಂದಿದ್ದಾನೆ. ఆయన రక్తము చేత మన పాపమంతా కడిగి, ಆತನ ರಕ್ತದಿಂದ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನ ತೊಳೆದಿ, ఆయన శరీరము ద్వారా మన అడ్డగోడను పడగొట్టి, ಆತನ ಶರೀರ ದ್ವಾರದಿಂದ ಅಡ್ಡಗೋಡೆಯನ್ನು ಬೀಳಿಸಿ మనకి ఆయనకి సంబంధాన్ని కుదిరించాడు. ದೇವರಿಗೂ ನಮಗೆ ಸಂಬಂಧವನ್ನು ಏರ್ಪಡಿಸಿದನು. దేవుని మనం స్తుతించే వాళ్ళగా, ఆరాధించే వాళ్ళగా చేశాడు. ದೇವರನ್ನ ನಾವು ಸ್ತುತಿಸುವವರಾಗಿ, ಆರಾಧಿಸುವವರಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ఒకవేళ అడ్డుగోడ ఉంటే, ಒಂದು ವೇಳೆ ಅಡ್ಡ ಗೋಡೆ ಇದ್ದರೆ
ఒకవేళ పాపం ఉంటే, అది ಒಂದು ವೇಳೆ ಪಾಪ ಇದ್ರೆ ఆ ఇంటి మీదకి, ఆ మనుషుని మీదకి దేవుని ఉగ్రత అని వచ్చేది. ಆ ಮನೆ ಮೇಲೆ, ಆ ಮನುಷ್ಯನ ಮೇಲೆ ಇದ್ದಿದ್ರೆ ದೇವರ ಉಗ್ರತೆಯನ್ನು ಬರೋದು. ஒருவேளை நம்மோட வாழ்க்கையில பாவம் இருந்தால், ஒருவேளை ஆண்டவருக்கு நமக்கு ஒரு கோடை இருந்தால், நம்ம மேல தேவன உக்கிரகத்தை வரும். ಒಂದು ವೇಳೆ ನಮ್ಮ ಪಾಪದಲ್ಲಿ ಇದ್ರೆ, ಆ ಮನೆಯ ನಿವಾಸದಲ್ಲಿ ಇದ್ರೆ, ಆ ದೇವರ ಉಗ್ರತೆಯನ್ನು ನಮ್ಮ ಮೇಲೆ ಬರೋದು. Exodus chapter 12 verse 13. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం. విమోచన కాండ 12ನೇ అధ్యాయ 13వ వచనం. 13ನೇ వచన. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తును దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగుళ్ళు మీ మీదకి రాదు. కన్నడ చదవమా. 12:13. ಬಾಗಿಲಲ್ಲಿ ಹಚ್ಚಿದ ಆ ರಕ್ತವು ನೀವಿರುವ ಮನೆಗಳಲ್ಲಿ ಸೂಚಿಸುವುದಾದ ಕಾರಣ ನಾನು ಅದನ್ನು ಕಂಡು ನಿಮಗೆ ಯಾವ ನಷ್ಟವೂ ಮಾಡದೆ ಮುಂದಕ್ಕೆ ದಾಟಿ ಹೋಗುವೆನು. ఐగుప్తు దేశంలో దేಶದಲ್ಲಿ ఇశ్రాయేలు ఇండ్ల మీద, ఇశ్రాయేలు మನೆಗಳ ಮೇಲೆ, ఆ గడపల మీద, ఆ వాసలు యేసు రక్తము పూయబడి ఉంటే, అంటే గొర్రెపిల్ల రక్తం పూయబడి ఉంటే, ಕುರಿ ಮರಿ ರಕ್ತವನ್ನು ಹಾಕಿದರೆ ಸಂಹరించే దూత వాళ్ళని దాటి వెళ్ళిపోతాడంట. ಸಂಹರಿಸುವ ದೂತ ಅವರನ್ನು ದಾಟಿ ಹೋಗ್ತಾ ಇದೆ. ఆ పండుగ పేరు వచ్చి పస్కా పండుగ. ఆ ಹಬ್ಬದ ಹೆಸರು ಬಂದು ಪಸ್ಕಾ ಹಬ್ಬ. ఆ పస్కా పండుగ అని పేరు పెట్టారు. ಅದಕ್ಕೆ ಪಸ್ಕಾ ಹಬ್ಬ ಅಂತ ಹೆಸರಿಟ್ಟರು. అది సంవత్సరం వాళ్ళ మొదటి నెలలో ఆ పస్కా పండుగ ప్రారంభిస్తారు. ವರ್ಷದ ಮೊದಲನೇ ತಿಂಗಳಿನಲ್ಲಿ ಆ ಪಸ್ಕಾ ಹಬ್ಬವನ್ನು ಆರಂಭಿಸ್ತಾರೆ. మొదటి నెల 14వ తారీఖు దాన్ని ప్రారంభిస్తారు. ಮೊದಲ ತಿಂಗಳು 14ನೇ ತಾರೀಕು ಅದನ್ನ ಪ್ರಾರಂಭಿಸುತ್ತಾರೆ. పస్కా బలి పశు, పస్కా యజ్ఞ బలి. ఏంటి ఆ పండుగ? ఏమిటి ఆ ಹಬ್ಬ ಅಂದ್ರೆ ಏನು? ఐగుప్తు నుంచి విడుదల, ಐಗುಪ್ತಿಯಿಂದ ಬಿಡುಗಡೆ, నాశనం నుంచి విడుదల, ನಾಶನದಿಂದ ಬಿಡುಗಡೆ, మరణం నుంచి విడుదల, ಮರಣದಿಂದ ಬಿಡುಗಡೆ. ఈ పస్కా బలి పశు యేసు ప్రభువే. ಈ ಪಸ್ಕಾ ಹಬ್ಬದಲ್ಲಿ ಪಶು ಯಾರು ಅಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ. பஸ்கா அப்படின்னு ஒரு பண்டிகை வரும். அது ஆண்டவராகிய இயேசு கிறிஸ்து குறித்து அது சொல்லுகிறது. ಅದು ಪಸ್ಕಾ ಅಂತ ಏನಕ್ಕೆ ಅಂದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಗ್ಗೆ ಹೇಳಿರೋದು. ఆ రక్తం ఎవరి మీద లేదో, ఆ రక్తವು ಯಾರ ಮೇಲೆ ಇಲ್ವೋ వాళ్ళ ఇంటి మీదకి దేవుని కోపం వస్తుంది. ఆ దేవుని కోಪ ಅವ್ರ ಮೇಲೆ ಬರುತ್ತೆ. ఎవరైతే గొర్రెపిల్ల రక్తం ఆ ఇంటి మీద ఉంటుందో, ಯಾರಾದ್ರೆ ಆ ವಸೂಲಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತ ಇರುತ್ತೋ వాళ్ళ ఇల్లు రక్షించబడుతుంది. ಅವ್ರ ಮನೆ ಹೊಂದುತ್ತಾರೆ. యేసు ప్రభు ద్వారా మనమంతా రక్షించబడ్డాం. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ద్వారా ನಾವೆಲ್ಲರೂ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. మరణము నుండి, ಮರಣದಿಂದ, దేవుని ఉగ్రత నుండి, ದೇವರ ಉಗ್ರತದಿಂದ, இயேசு கிறிஸ்துவின் ரத்தத்தினால நாம் நம் குடும்பம் ரட்சிக்கப்படுகிறோம். அவர் ரத்தத்தின் மூலமாக, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದಿಂದ ನಮ್ಮ ಕುಟುಂಬವು ರಕ್ಷಿಸಲಾಗಿದೆ. దైవ ఉగ్రతದಿಂದ ನಾವು ರಕ್ಷಿக்கப்படுகிறோம். தேவட உக்ரத்திலிருந்து நாம் ரட்சிக்கப்படுகிறோம். ದೇವರ ಉಗ್ರತೆಯಿಂದ ನಾವು ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. இயேசு அந்த பலி செய்யாம போயிருந்தால், ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಅದು ಮಾಡದಿರ ಹೋಗಿದ್ದಿದ್ರೆ మనకు రక్షణ లేదు, ನಮಗೆ ರಕ್ಷಣೆ ಇಲ್ಲ. అందరం దేవుని కోపానికి బానిసలమైపోయేవాళ్ళం. ನಾವೆಲ್ಲರೂ ದೇವರ ಉಗ್ರತೆಗೆ ಬಾನಿಸತ್ವದಲ್ಲಿ ಇರುವವರು. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ನೋಡಿ, ಎಫೆಸಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ಎಫೆಸಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ 3వ వచనం. 3ನೇ ವಚನ. Ephesians chapter 2 verse 3. ಎಫೆಸಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನ. వారితో కలిసి దైవ ఉగ్రతకు పాత్రులమై ఉంటుమే. ನಾವೆಲ್ಲರೂ ದೈವ చదవమా. ದೇವರ